విద్యా వ్యవస్థలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ విమర్శించారు. కాకినాడ జిల్లా ఎస్ఎఫ్ఐ 30వ జిల్లా మహాసభలు పిఠాపురం అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ముందుగా ఎస్ఎఫ్ఐ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఎస్ఎఫ్ఐ పిఠాపురం అధ్యక్షుడు సిద్ధు నియోజకవర్గంలో ఉన్న విద్యార్థులు సమస్యలను మహాసభలో ప్రస్తావించారు. అనంతరం విద్యార్థుల సమస్యలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చి రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తామని చెప్పాడు. సంవత్సరాలు అవుతుంది, నేటికి పరిష్కారం కాలే. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపుతాను, జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తానని చెప్పాడు. ఈరోజు మొత్తం పీపీపీ విధానం ద్వారా మొత్తం ప్రైవేట్ కాలేజీలుగా మారుస్తూ ఉన్నాడు మెడికల్ కాలేజీలని. ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం అయితే ప్రజలకు అన్యాయం జరగడమే కాకుండా విద్యార్థులకి చదువు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. నీట్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులు అనేక అగచాట్లు పడుతూ ఉన్నారు. హాల్ టికెట్లు తీసుకునేటప్పుడు కానీ, సర్టిఫికేట్లకు అప్పుడు కానీ, ఎగ్జామ్స్ అప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ రోజు ఈ సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రోజు అమ్మఒడి ప్లేస్ లో తల్లికి వందనాన్ని తీసుకొచ్చాం. ఒకరు కాదు, ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా జూలైలో మొత్తం రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు కట్టారు. 67 లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చామని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రంలో 40% మందికి తల్లికి వందనం పడే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన 15,000 హామీలు కూడా ఈ రోజు 13,000 రూపాయలు అందించారు. ఈ రోజు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. రీయింబర్స్మెంట్ వచ్చిన పిల్లలకి తల్లికి వందనం ఇవ్వలేదు. ఇంకో పిల్లడు ఉంటే మరి ఏం హామీ నిలబెట్టుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఈరోజు రాష్ట్రంలో మీరు స్కూల్స్ మూసివేత ఆపుతామని చెప్పారు. జీవో నెంబర్ 115 రద్దు చేస్తామని చెప్పారు. ఈ రోజు స్కూల్స్ మూసివేత ఆపలేదు సార్ కదా. 2,000 స్కూల్స్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూతపడ్డాయి. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు బిక్కుమంటూ ఉన్నారు. చాలని మెచ్చార్జీలతో ఈరోజు దోమతెరలు లేక, దుప్పట్లు పంపిణీ లేక ఈరోజు హాస్టల్లో అస్తవ్యస్తంగా ఉన్నాయి, సొంత భవనాలు లేక. దీని మీద మీరేం మాట్లాడటం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే 8 మంది విద్యార్థులు చనిపోయారు. కురుపాం శమన్నపురంలో కానీ, పాచిపెంట సీలేరులో కానీ, ఈరోజు పాడేరు జిల్లాలో కానీ 8 మంది విద్యార్థులు ఇప్పటికే చనిపోయారు. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? చనిపోయిన విద్యార్థులకు కనీసం గిరిజన శాఖ మంత్రి పరామర్శకు కూడా వెళ్ళలేదు. ఈరోజు గంజాయి డ్రగ్స్ అరికడతామని చెప్పారు. నిన్నే నెల్లూరు జిల్లాలో డివైఎఫ్ఐ కార్యకర్త, ప్రజానాట్య మండలి కార్యకర్త పెంచలేని డ్రగ్స్ కి వ్యాపారం చేస్తున్న ఈ గంజాయి మూక 9 మంది వేట కొడవలతో పిల్లల ముందే నరికి చంపితే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పడుకుంటుందా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు మీరు. మరి మీరు ఏ విధంగా డ్రగ్స్ ని అరికడతారు? ఈరోజు స్కూల్స్ లో, కాలేజీల్లో సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలంటే సమస్యలు పరిష్కరించడం చేయకుండా ఈరోజు స్కూల్స్ లోకి, కాలేజీల్లోకి వెళ్ళకూడదని చెప్పి అక్రమంగా సర్కులర్లని నారా లోకేష్ విడుదల చేశాడు. వీటన్నింటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇప్పటికే పోరాడుతున్నాం. భవిష్యత్తులో కూడా మా పోరాటాలు కొనసాగుతాయి. సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ రాష్ట్రంలో విద్యార్థులందరినీ ఏకం చేసి విజయవాడలో మీ ఎదురుగానే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం.